ఈరోజు నిన్ను మామూలుగా చూసే మా కళ్ళు సంతోషం ఎక్కువయ్యి ఇవాళ అబ్బా అనేలాగా చూసాం. కాబట్టి మేం ప్రేమతో చూసినా సంబరంతో చూసినా బై ఛాన్స్ మా దిష్టి నీకు తగలొచ్చు కదా, అందుకే దిష్టి తీయాలని వచ్చాను. బొజ్జలో బుజ్జాయిని మనం ఇప్పటి నుంచే జాగ్రత్తగా చూసుకోవాలి. అంతేకాదక్క, ఇంట్లో ఒక దుష్టశక్తి కూడా ఉంది కదా అనన్య, దాని కళ్ళు అస్సలు మంచివి కావు. నేను దుష్టశక్తినా? అవును శరణ్య, దాని కళ్ళు అస్సలు మంచివి కావు. అందుకే అక్క, మా మంచి కళ్ళతో పాటు దాని చెడ్డ కళ్ళు కూడా పడకూడదని ఈ దిష్టి తీయడానికి వచ్చాను. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, ఇంట్లో వాళ్ళ దిష్టి, బయట వాళ్ళ దిష్టి, ఆ పాపిష్టి అనన్య దిష్టి, అందరి దిష్టి పోవాలి. తూతూ అనక్క, ఇక్కడే ఉండు, పాలు తీసుకొస్తాను. నావి పాపిష్టి కల్లా పడకూడదా? ఆల్రెడీ ఇప్పుడు పడ్డాయి కదే. అయినా దీని కడుపు పండిందంటే ఇంకిక్కడ నా పరిస్థితి ఎండైపోయినట్టే అనుకుంటున్నావా? చూస్తాను ఎంతకాలం ఆ కడుపు నిలబడుతుందో, వారసుడు నీ కడుపు నుంచి ఎలా ఊపిరి పోసుకుని బయటికొస్తాడో నేను చూస్తాను. అక్క, పాలు తీసుకో. అల్లుడు గారు, మీ ఆవిడకి నొప్పులు బాబు. నొప్పులా? ప్రీతి, ప్రీతి, ఇదేంది ఇది? భార్యకి నొప్పులంటే ప్రీతి కోసం వెళ్తున్నాడండి. ప్రీతి కూడా భార్య కదా. అమ్మో ప్రీతి, ప్రీతి, ఏంటి నొప్పులంట? పద హాస్పిటల్కి వెళ్దాం, పద. హాస్పిటలా? నొప్పులేంటండి? నీకు నొప్పులు వస్తున్నాయంట? నిన్నే కదా నెల తప్పానని తెలిసింది, అప్పుడే నొప్పులేంటి? అల్లుడు గారు, నొప్పులు ఈ ఎమ్మికి కాదు, మా ఎమ్మికే. మరి మా ఆవిడన్నా? మా ఎమ్మి కూడా మీ ఆవిడే కదా. ఓ అవునా, అసలు ఆ సంగతే నాకు గుర్తులేదు. గుర్తుంచుకునే అవసరం కూడా నాకు లేదు. నా మెళ్ళో నువ్వు తాళి కట్టావు, గుర్తున్నా లేకపోయినా నేను నీకు పెళ్ళాన్ని. కట్టిన ప్రతి తాడు తాళైపోదు. అది నీ మెడలో ఉన్నంత మాత్రాన నువ్వు నా ఆలైపోవు. నీ మెడలో ఉందే ఆ తాడు కన్నా ఆ దండానికి కట్టిన దానికే విలువ ఎక్కువ ఉంటుంది. కనీసం ఉతికిన బట్టలైనా ఆరేసుకోవడానికి పనిచేస్తుంది. దీనివల్ల ఏ యూజు లేదు. ఇదిగోండి అల్లుడు గారు, ఏడ అమ్మి కాలి నొప్పితో విలువెల్లాడుతా ఉంటే ఆ నొప్పి మీద తాటికే లాంటి మాటల్ని ఎత్తేసి ఇంకా బాధపడతారేంది? అమ్మిని హాస్పిటల్కి తీసుకెళ్ళండి. నాకేంటి అవసరం? నాకీ పరిస్థితి వచ్చింది మీ అమ్మగారి వల్ల. ఆవిడే నన్ను యాక్సిడెంట్ చేసి ఇలా నడవటానికి పనికి రాకుండా చేశారు. ఇది మా అమ్మ చేసిన యాక్సిడెంట్ కాదు, కర్మ రిటర్న్ అంటారు కదా, అదే ఇది. చేసిన పాపాలు ఇలానే చేసుకుని వచ్చి కాళ్ళు విరగ్గొడతాయి. నోరు మూసుకొని వెళ్ళండి హాస్పిటల్కి. అల్లుడు గారు, కనీసం హాస్పిటల్ పోయేదానికి డబ్బులు అన్న ఇవ్వండి. మా కాడ ఛార్జీలకు కూడా డబ్బులు లేవు. ఓకే, ఇదిగో తీసుకోండి. ఏంది అల్లుడు గారు 100 రూపాయలు ఇచ్చుండారు? ఆటోకి చేరు 20, అప్ అండ్ డౌన్ ఛార్జీ పోను, ఇంకా 20 రూపాయలు మిగులుతుంది. అట్టుబలు కొనుక్కోండి. మరి హాస్పిటల్ బిల్లు? గవర్నమెంట్ హాస్పిటల్లో డబ్బులు తీసుకోరు కదా. ఏంటి, నేను గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాలా?
ఆ అవసరం నాకేం పట్టలేదు. అవసరం లేకపోతే మానే. ఏంది అల్లుడు గారు, ఆ 100 రూపాయలు కూడా తీసేసుకుని ఉండారు? అమ్మి, ఇంకా ఏడ్నే ఉండి ఆ నొప్పుల్ని పెంచుకోవడమే గాని బాగుపడేది మాత్రం ఏమీ లేదు. ఎందుకేడా, పోదాం పామ్మి. ఎందుకు వాళ్ళతో గొడవ? ఆ డబ్బులేవో ఇచ్చేయచ్చు కదా. యునో ప్రీతి, పాపాలు చేయడమే పాపం కాదు, పాపాత్ముల్ని మంచితనంతో చూడడం కూడా పాపమే. సో నాకు పాపాలు చేయడం ఇష్టం లేదు. ఆ టాపిక్ వదిలే. నీకోసం ఏం తెచ్చాను చూడు. ఏంటి రోహిత్ ఇవి? ఎలా ఉన్నాయి ఇది చూడు. ఇదిగో ఇది చూడు, ఇది చూడు, ఎలా ఉన్నాయి? చాలా బాగున్నాయి రోహిత్. ఇదిగో ఈ పిక్చర్నే రోజు చూస్తూ ఉండు. ఇంత క్యూట్గా ఉండాలి ఈ ఇంటి వారసుడు. వారసుడు కాదు, వారసురాలు. ఆయన ఎంత క్యూట్ గా కాదు, ఇంతకు మించి అంటే అంత క్యూట్ గా ఉండాలి. నా ఇద్దరు అత్తయ్యలు గుణంలో రూపంలో ఎంత క్యూటో అంత అందంతో నాకొక పాప కావాలి. ఈ కుటుంబం పేరుని నిలబెట్టే గొప్ప వ్యక్తిత్వం ఉన్న ఆడపిల్ల ఈ నట్టింట పాదం మోపాలి. అదేనండి నా ఆశ. దర్శన్ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. స్వీట్ తీసుకోండి సార్. సౌమ్య, ఏంటిదంతా? సార్, నన్ను చెన్నై వెళ్లకుండా ఈరోజు కాపాడారు కదా, మీరు చేసిన హెల్ప్కి నేను మీకు లైఫ్ టైం రుణపడి ఉంటాను. సో ఈ హ్యాపీనెస్ని మీతో ఇలా స్వీట్ పంచుకుని సెలబ్రేట్ చేస్తున్నాను. తీసుకోండి సార్. ఆగండి. ఏంటిది? స్వీట్ మేడం, చెన్నై ట్రాన్స్ఫర్ క్యాన్సిల్ అయింది కదా, సో సార్ చేసిన హెల్ప్కి ఈ స్వీట్ ఇచ్చి థ్యాంక్స్ చెప్తున్నాను. ఈ థ్యాంక్స్ సార్కేం అక్కర్లేదు. ఎందుకు మేడం? మా ఆయనకి ఏది పడితే అది తినే అలవాట్లేదు. అడ్డమైన కొలెస్ట్రాల్, పనికిరాని పదార్థాలకి ఆయన చాలా దూరంగా ఉంటారు. మేడం, ఇది క్వాలిటీ స్వీట్, అడ్డమైందేమీ కాదు. కళ్ళకి చూడ్డానికి బాగుంటే కాదు, లోపల కీడు చేసే దాని గుణం ఉంటుందే, అది బ్యాడ్ అంటున్నాను. అవును సౌమ్య, యాక్చువల్గా నేను స్వీట్స్కి చాలా దూరంగా ఉంటాను. అందులోనూ శరణ్య డైట్నే నేను ఫాలో అవుతున్నాను. తను నో చెప్తే నేను నూనె. అది కాదు సార్, నేను హ్యాపీగా ఇచ్చే స్వీట్ని. సౌమ్య, నీ హ్యాపీనెస్కి మెయిన్ కారణమే తను.